ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలోకి వలసలు కూడా షురూ అవుతున్నాయి. టికెట్ హామీ కొనసాగుతున్న పార్టీల్లో ప్రాధాన్యత దక్కని నేతలు పక్కచూపులు చూస్తున్నారు. మొన్నే రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి టీడీపీకి షాక్ ఇవ్వగా తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. పందిళ్లపల్లిలోని తన నివాసంలో ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటు పార్టీ మారే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. సాయంత్రంలోపు ఓ ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఆమంచి ఇప్పటికే వైసీపీతో టచ్లో ఉన్నారని, బుధవారం ఆ పార్టీ అధినేత జగన్ను కలిసే అవకాశం ఉందని సమాచారం. ఆమంచి కృష్ణమోహన్ 2014కు ముందు చీరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కొద్ది రోజులుగా ఆమంచి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని జిల్లాలో చర్చ నడిచింది. జనసేన వైపు చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ను కూడా కలిశారని ప్రచారమూ జరిగింది. కానీ ఆయన చూపిప్పుడు వైసీపీ వైపు ఉందని చీరాలలో టాక్. ఇప్పటికే కాపు సామాజిక వర్గం నేతలతో కూడా ఆమంచి చర్చించడం జరుగుతున్న నేపథ్యంలో ఆమంచి జనసేన వైపు అడుగులు వేస్తారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే మరోవైపు అటు వైసీపీ విజయసాయిరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావులతో మంతనాలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే దాదాపుగా ఆమంచి వైసీపీ వైపే అడుగులు వేసే ఆలోచనలో ఉన్నట్లుగా స్పష్టత వస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.